ఓకే డియర్స్, మనం క్లాస్ని ఎన్ని భాగాలుగా విభజించారో చూద్దాం. ఈ క్లాస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఇండిపెండెంట్ క్లాస్ అని, సెకండ్ వన్ డిపెండెంట్ క్లాస్ అని డివైడ్ చేశారు. ఈ ఇండిపెండెంట్ క్లాస్ని మనం మెయిన్ క్లాస్ అంటాము, డిపెండెంట్ క్లాస్ని సబార్డినేటింగ్ క్లాస్ అని అంటాం. అసలు ఇండిపెండెంట్ క్లాస్ని మనం ఏ విధంగా గుర్తించాలి? ఇచ్చిన సెంటెన్స్లో ఇండిపెండెంట్ క్లాస్ని ఏ విధంగా గుర్తించాలి చూద్దాం. కంప్లీట్ సెన్స్ బై ఇట్ సెల్ఫ్. ఇచ్చిన వాక్యంలో, ఇచ్చిన సెంటెన్స్లో ఏ వాక్యం అయితే పూర్తి అర్థాన్ని కలిగి ఉంటుందో వేరొక క్లాస్పై ఆధారపడకుండా దాన్ని మెయిన్ క్లాస్ అంటాము, లేదా ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. ఈ డిపెండెంట్ క్లాస్ అనేది పూర్తి అర్థాన్ని కలిగి ఉండదు. ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్. ఇది మెయిన్ క్లాస్ పైన ఆధారపడి పనిచేస్తుంది. లెట్ us see some examples. You may sit wherever you like. చూడండి, యూ మే సిట్, మీరు కూర్చోవచ్చు. వేరెవర్ యూ లైక్, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ. యూ మే సిట్ అనేది పూర్తి వాక్యం కాబట్టి, ఇక దీనిని మెయిన్ క్లాస్గా మనం తీసుకోవచ్చు. వేరెవర్ యూ లైక్, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ అంటే ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఇది. సో దీన్ని మనం డిపెండెంట్ క్లాస్గా తీసుకుంటాం. ఎందుకంటే వేరెవర్ యూ లైక్ అని వదిలేస్తే ఇది ఇన్కంప్లీట్. ఇది ఎక్కడ ఆధారపడింది? మెయిన్ క్లాస్ పైన ఆధారపడింది. యూ మే సిట్, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ మీరు కూర్చోండి. సో ఇప్పుడు వాక్యం అంతా పూర్తయింది కాబట్టి ఇక్కడ యూ మే సిట్ అనేది మెయిన్ అవుతే వేరెవర్ యూ లైక్ అనేది డిపెండెంట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ప్రశాంత్ ఈజ్ బ్యాక్ ఫ్రమ్ వర్క్ సో హీ మస్ట్ టేక్ రెస్ట్. ప్రశాంత్ వర్క్ నుంచి బ్యాక్ వచ్చాడంటే పూర్తిగా ఉంది కదా, వర్క్ నుంచి ఇంటికి వస్తాడు, బ్యాక్ వస్తాడు, పూర్తి వాక్యం. సో ఇది మెయిన్ క్లాస్. సో హీ మస్ట్ టేక్ రెస్ట్, అతను ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. సో అందువలన అతడు రెస్ట్ తీసుకోవాలి అని ఉంది ఇక్కడ. అందువలన ఇదొక్కటే తీసుకుంటే వాక్యం పూర్తి అవ్వదు. సో ఇది డిపెండెంట్ క్లాస్. నెక్స్ట్ వన్, శ్రీమంత్ ప్లేస్ హాకీ యాజ్ హీ ఎంజాయ్స్ ఇట్. ఇక్కడ కూడా శ్రీమంత్ ప్లేస్ హాకీ ఇస్ కంప్లీట్ సెంటెన్స్ కాబట్టి ఇది మెయిన్గా ఉంటుంది. యాజ్ హీ ఎంజాయ్స్ ఇట్ ఇది డిపెండెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ డిపెండెంట్ క్లాస్ అనేది అగైన్ 3 పార్ట్స్గా డివైడ్ చేశారు నేను. ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ నౌన్ క్లాస్ అని, సెకండ్ వన్ అడ్జెక్టివ్ క్లాస్ అని, థర్డ్ వన్ యాడ్వర్బ్ క్లాస్గా విభజించారు. నౌన్ క్లాస్ అంటే ఇక్కడ నౌన్ ఆధారం చేసుకొని, ఈ సెంటెన్స్లో ఏదైతే నౌన్ ఆధారం చేసుకొని నౌన్ గురించి మాట్లాడుతూ ఒక సెంటెన్స్ ఇవ్వబడుతుందో దాన్ని నౌన్ క్లాస్ అంటాము. యాడ్జెక్టివ్ ఆధారం చేసుకొని ఇవ్వబడిన క్లాస్ని ఇక్కడ అడ్జెక్టివ్ క్లాస్ అంటాము. యాడ్వర్బ్ని ఆధారం చేసుకుని ఇవ్వబడిన క్లాస్ని యాడ్వర్బ్ క్లాస్ అంటాం. మనం నెక్స్ట్ క్లాస్లో ఈ నౌన్ క్లాస్ అంటే ఏంటో, అడ్జెక్టివ్ క్లాస్ అంటే ఏంటో, యాడ్వర్బ్ క్లాస్ అంటే ఏంటో కూడా మనం చూద్దాం.